ఎవరైతే వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తున్నారో, అలానే ఇప్పుడే కాలేజ్ అయిపోయి లేదంటే స్కూల్ అయిపోయి జిమ్లో జాయిన్ అయ్యారో, బిగినర్గా మీకు కావాల్సిన డైట్ ఏంటో నేను చెప్తాను. సో వెంటనే ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే అందరికీ. నా పేరు వెంకటేష్ అండ్ ఇవాళ నేను ఒక బిగినర్కి కావాల్సిన డైట్ గురించి చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. సో అసలు బిగినర్కి అలాంటి డైట్ కావాలి. ఆబ్వియస్లీ దాంట్లో ప్రోటీన్ ఉండాలి, అలానే మంచి ఫైబర్ ఉండాలి, దాంతోపాటుగా అది మీకు ఈజీగా కుక్ చేసుకునేలా ఉండాలి. రిజల్ట్ కావాలంటే మీరే కుక్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి అప్పగించడం కాదు. ఇంట్లో వాళ్ళకి అసలు అప్పగించకండి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళ ప్రేమతో మీకోసం చాలా టేస్టీగా తయారు చేస్తారు, దానివల్ల మీకే లాస్. మీకు టేస్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ టైం కేటాయించాలి రెసిపీలో. లేదు మీకు తక్కువ టైంలో అయిపోవాలంటే టేస్ట్లో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. సో ఇవాళ నేను బడ్జెట్లో మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ చెప్తాను, కొన్ని నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మీరు ఎందుకు జిమ్లో జాయిన్ అయ్యారు? ఎందుకంటే మ్యాక్సిమం ఒక మిడిల్ క్లాస్ కుర్రాడికి పెద్దగా బాడీ బిల్డింగ్ చేయాలి, లేదంటే కాంపిటీషన్కి వెళ్ళాలి, దానికోసం అని చెప్పి తినడు కదా. మీకు కావాల్సింది ఒక ప్రాపర్ డైట్. ఆ డైట్ వల్ల మేము మంచి ఫిట్ కావాలి, పొట్ట తగ్గాలి, షర్ట్ వేసుకుంటే పొట్ట కనపడకూడదు. సో ఇదే కదా మీ గోలు. ఇలాంటప్పుడు మీరేం పెద్దగా డైట్ కోసం వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది, అలానే హోమ్ ఫుడ్స్తోనే అయిపోతుంది. అండ్ సప్లిమెంట్స్ విషయానికి వచ్చేస్తే ప్రోటీన్ పౌడర్ కానీ, మాస్ గెయినర్ కానీ, అసలు మీరు బిగినర్ అయితే వీటి జోలికే వెళ్ళకండి. టైం వేస్ట్ వ్యాపారం అది. వీటి జోలికి వెళ్ళకండి. 1 year దాకా అసలు వే ప్రోటీన్ గురించి ఆలోచించకండి, అలానే క్రియాటిన్ గురించి కూడా ఆలోచించకండి. లేదు పర్లేదు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అలా పడితే అలా ఖర్చు పెట్టగలను అని అనుకుంటే వాళ్ళు తీసుకోండి. వాళ్ళని చూసి మాత్రం మీరు మీ దగ్గర లేకపోయినా కూడా తీసుకోవద్దు, టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే అలసందలు అంటారు వీటిని, మీకు తెలిసి ఉంటుంది. కిడ్నీ బీన్స్ లేదంటే కౌపీస్ అంటారు. సో ఇది వచ్చేసరికి ఒక 100 grams మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. 2 hours ముందు నానబెట్టేసుకున్నాను వాటర్లో సోక్ చేసుకుంటే, ఆఫ్టర్ 2 hours 1 hour ఎప్పుడైనా పర్లేదు ప్రెషర్ కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకుంటే ఒక 5 to 6 విజిల్స్ తర్వాత మంచి మసాలా టైప్లో వస్తుంది అనమాట మీకు. దాంట్లో మీరు ఉప్పు, కారం, మసాలా, అలానే ఒక ఆనియన్, కొరియాండర్ వేసుకుంటే మీరు చూసినట్టు చాలా మంచి రెసిపీ ఇది. ఆయిల్ కూడా లేదు దీంట్లో, మీకు చేసుకోవాల్సిన పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదనమాట. సింపుల్, సోక్ చేయడం, ప్రెషర్ కుక్కర్లో పెట్టడం, వచ్చిన దాంట్లో మిక్స్ చేయడం, ఉప్పు కారం, అంతే. లంచ్లో సోయా చంక్స్, మీకు తెలిసే ఉంటుంది, మిల్ మేకర్ అంటాం. దీని మీద చాలా వీడియోస్ ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి. నేనైతే యూస్ చేస్తున్నాను 1.5 year నుంచి, నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో అలర్జీ ఉన్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయండి, మీకు వాటితోనే తెలుస్తుంది అలర్జీ ఉందో లేదో. సో తక్కువ క్వాంటిటీతో ట్రై చేస్తూ ఉంటే మీకు తర్వాత తెలుస్తుంది అలర్జీ ఉందా లేదా అన్న విషయం. ముందైతే ట్రై చేయండి. ఒకవేళ ఇది మీ గనక ఇది ఎలర్జెటిక్ కనిపిస్తే వేరే చాయిస్ తీసుకోండి, టోఫు కానీ, పన్నీర్ కానీ, లేదంటే నాన్ వెజ్లో అయితే చికెన్ కానీ, లేదంటే ఎగ్ వైట్స్ కానీ. ఎంత తీసుకోవాలి? సోయా చంక్స్ వచ్చాక నేనైతే 60 నుంచి 65 grams సజెస్ట్ చేస్తాను అనమాట స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి. కుక్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఫస్ట్ అయితే బాయిల్ చేసుకోండి. ఆ బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి ఒక 5 to 10 grams ఆఫ్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి లైట్గా. ఏం వేయకండి, జస్ట్ కారం, మసాలా, ఉప్పు చాలా సరిపోతాయి. ఇవి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక సైడ్ డిష్లా తీసుకోండి. సైడ్ డిష్లా అంటే ఇప్పుడు అన్నం కూర వేసుకుంటారు కదా, అన్నం కూరతో పాటు ఇది పక్కన పెట్టుకొని ఒక పకోడీ లాగా నంచుకుంటా తినండి. సో ఒక మీల్ అయిపోతుంది, దీంట్లో మంచి ప్రోటీన్ వస్తుంది. నైట్ డిన్నర్కి వచ్చేసరికేనేమో మార్నింగ్ ఏవైతే ఆసనం తీసుకున్నామో అదే టైప్లో ఇప్పుడు మనం చిక్కీస్ అనమాట, అంటే తెల్లశనగలే తినాలా అంటే లేదు, మీకు బ్లాక్ అయినా పర్లేదు, వైట్ అయినా పర్లేదు, నాకైతే నచ్చినాయి కాబట్టి నేను ఇవి తింటున్నాను. సో ఇవి కూడా సింపుల్, మీ కుక్కర్లో వేయడమే, లేదంటే నార్మల్గా అయినా బాయిల్ చేసుకోండి. కాకపోతే ఇవేంటంటే నానబెట్టాలి, ఎక్కువసేపు నానబెట్టాలి. మేము మార్నింగ్ ఎప్పుడైతే కాలేజ్కి కానీ ఆఫీస్ కానీ వెళ్ళిపోతున్నారో అప్పుడు నానబెట్టేస్తే ఒక 8 hours, అంటే మళ్ళీ మీరు ఈవినింగ్ వచ్చే టైంకి 4కి 6కి ఆ టైంకి తీసేసి స్టవ్లో పెట్టేస్తే, అదే కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ ఉడికిన తర్వాత దాన్ని మీరు స్టవ్ మీద తాలింపు అయినా వేసుకోండి, లేదంటే మార్నింగ్ చేసినట్టు మసాలా అయినా చేసుకోండి. దీన్ని ఇప్పుడు రైస్లో నంచుకోవచ్చు మీరు కావాలంటే, లేదంటే ఒత్తదైనా తినేయచ్చు. ఓకే,
ఏదైనా సరే బాగుంటుంది. అంటే ఇందులో మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ కూడా ఉంటాయి మనకు కావాల్సినవి. సో ఇట్స్ ఆల్లో ఉంటుంది అనమాట. ప్రోటీన్తో పాటు అన్నీ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇంకా ఫైబర్ ఉంటుంది. అందుకని ఇది సజెస్ట్ చేస్తున్నాను. అలానే దీంట్లో ఉన్న ప్రోటీన్ ఒక కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అన్లైక్ సోయా చంక్స్ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే కాదు. అందులో కొన్ని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ లేవు. సో యాజ్ ఏ బిగినర్గా మీరు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి అంటే, దీన్ని ఒక గ్రామ్స్ రూపంలో కాకుండా నేనైతే మీ బడ్జెట్ విషయంలో చెప్తాను. మీ బడ్జెట్కి తగినట్టు మెల్లగా మీరు ఒక్కొక్కటి ఐటెం యాడ్ చేసుకుంటా ఉండండి. నేనైతే ప్రస్తుతానికి మీకు 3 ఐటమ్స్ చెప్పాను. ఈ 3 వచ్చేసరికి ఒక్కొక్కటి అలసందలు వచ్చేసరికి ఒక 14 to 15 రూపీస్, అలానే చిక్ పీస్ వచ్చేసరికి ఒక 15 to 17 రూపీస్, అలానే ఈ సోయా చంక్స్ వచ్చేసరికినేమో మీకు బెస్ట్ క్వాలిటీ ఆన్లైన్లో ఉంటాయి. అవి వచ్చేసరికి ఒక 60 గ్రామ్స్ కాబట్టి ఒక 8 రూపీస్ ఆర్ 10 రూపీస్ ఉంటాయి. సో ఈ 3 కలిపితే మీకు దాదాపు 40 రూపీస్ లోపలే వచ్చేస్తాయి. సో ఈ 40 రూపీస్ లోపల మీకు ఎంత ప్రోటీన్ వస్తుందంటే, సోయా చంక్స్లో ఒక 32, అలానే అలసందలో ఒక 18, చిక్ పీస్లో 18, అలసందలో ఒక 24. అంటే దాదాపుగా మీకు ఒక 1 eternity later. 65 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇది వచ్చేసరికి మీ బాడీ వెయిట్కి ఇంటూ 1 గ్రామ్ అంతే కదా. 75 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట. నేనైతే మీ బాడీ వెయిట్ ఇంటూ 1.2 నుంచి 1.5 దాకా సజెస్ట్ చేస్తాను. సో అదండి సంగతి. ఫస్ట్ అయితే వీటితో స్టార్ట్ చేయండి. సో రానున్న రోజుల్లో మీకు చెప్తాను తర్వాత దాన్ని ఎలా మోడిఫై చేసుకోవాలి, ఎలా పెంచాలి క్వాంటిటీ అనేది. సో ఎప్పుడైనా కానీ మీ సర్కమ్స్టాన్సెస్ బట్టి మీరు చాయిస్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి మీరు తినాలి అనుకుంటే ఎప్పటికీ అవ్వదు. అలానే మీ చాయిస్ ఏంటో, ముందుగా మీ గోల్ ఏంటో చూసుకోండి. బాడీ బిల్డింగా లేదంటే జస్ట్ మీరు ఫిట్గా ఉండాలా. నాకు తెలిసి మ్యాక్సిమం అయితే చాలామందికి ఒకటే గోల్ ఉంటుంది, తక్కువ ఫ్యాట్ ఉండాలి, అలానే బట్టలు వేసుకున్నప్పుడు మంచిగా పొట్ట కనబడకుండా ఉండాలి. సో వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో చాలా సరిపోతాయి, సఫిషియంట్ అన్నమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, వాటి మీద వీడియోస్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.